ఏపీలో వైసీపీ మరింత స్పీడ్ పెంచుతోంది. ఎన్నికల వేళ సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన వైసీపీ బ్యానర్లు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో 4 భారీ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తొలి సమావేశం జనవరి 27న భీమిలిలో జరగనుండగా విశాఖలోని ప్రధాన కూడళ్లలో సిద్ధం అంటూ సీఎం జగన్ ఫోటోతో భారీ హోర్డింగ్లు ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. జనవరి 27న భీమిలిలో జరిగే సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు. 4 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్ కు ఆహ్వానాలు పంపింది వైసీపీ. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సిద్ధం పేరుతో పోస్టర్లు వెలిసాయంటే ఎన్నికలకు సంఘారావం పూరించినట్లేనా? భీమిలిలో జరగనున్న సభ అలానే మిగతా మొత్తం 4 సభలకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే దాదాపుగా క్యాడర్కు లీడర్కు మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి ఎన్నికలకు తాము ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం, ఎన్నికలను తాము ఎలా ఎదుర్కోబోతున్నాం అన్నటువంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా క్లియర్ కట్ డైరెక్షన్ ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం భీమిల్లో మొదటి సభ ప్రారంభం కాబోతోంది. సిద్ధం పేరుతో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు దాదాపుగా 35కి సంబంధించిన నియోజకవర్గాల నేతలు కార్యకర్తలు అంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తల నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం రాత్రికి రాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో సిద్ధం పేరుతోటి భారీ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేసింది. 27వ తేదీన ఇటు భీముల్లో సభ జరగబోతోంది, 30వ తేదీన ఏలూరులో 2వ సభ జరగబోతోంది, ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురంలో 3వ సభ జరగబోతోంది. ఇట్లా సభలు సమావేశాల గురించి లీడర్కు క్యాడర్కు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలకంగా ముందడుగు వేయబోతోంది. ప్రస్తుతం సిద్ధం అనే క్యాంపెయిన్ను ఎందుకు పెట్టారు అంటే ఏదైతే ఇటు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తులు కావచ్చు, ఎత్తులు కావచ్చు, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు గత 3-4 నెలలుగా చోటు చేసుకున్నటువంటి వీటన్నిటి దృష్ట్యా సిద్ధం అనే పేరుతోటి ఒక స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతోంది. ఎటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా, ఎటువంటి వ్యూహాలు అమలు చేసినా కూడా రాజకీయంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, ఏ రకమైనటువంటి దాడిని తమపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేసినా కూడా తాము ఎదుర్కోవడానికి సిద్ధం అనే సంకేతాన్ని బలంగా ఇటు ప్రజల్లోకి ఇటు పార్టీ క్యాడర్లోకి పంపే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందులో భాగంగానే రాత్రికి రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలన్నింటిలో కూడా సిద్ధం పేరుతోటి భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. మొత్తం 35 నియోజకవర్గాలకు సంబంధించి 5 సభలను రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసింది. సభకు మధ్య 5 నుంచి 6 రోజులు గ్యాప్ తీసుకున్నారు. ప్రతి సభలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. పార్టీ కార్యకర్తలకు నేతలకు క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు.